ఫౌంటైన్ హెడ్ మూవీ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేస్తున్న బుక్ అని విన్నాను. యా, మూవీ చాలా తర్వాత చూశాను, బట్ బుక్ యా, నాకు ఏదైనా ఒక పుస్తకం చెప్పాలి లైఫ్లో అంటే ఫౌంటైన్ హెడ్, నెక్స్ట్ అట్లస్ షరగ్డ్, ఐన్ ర్యాండ్. ఐన్ ర్యాండ్ మీ ఫేవరెట్ రైటర్ అండి? అన్ని పుస్తకాలు చదివారా? అన్ని ఆల్మోస్ట్. యా, అన్ని. అంటే ఆమె రాసినవి తక్కువే ఉన్నాయి, యాజ్ నావెల్స్ ప్లస్ ఫిలాసఫీ గురించి రాసిన ఎస్సైస్ ఉంటాయి. అయితే మీ డిజైన్ స్టూడియో పేరు కూడా ఫౌంటైన్ హెడ్ అంట? యా, నిజమేనా? కార్డ్స్ కూడా ఫాంట్ అని పెట్టాను. ఫాంట్ ఈజ్ అ షార్ట్ ఫామ్ ఆఫ్ ఫౌంటైన్. ఓకే. ఏం చేస్తారు డిజైన్ స్టూడియోలో? అలాగే మీ ఇప్పుడు జస్ట్ ఎల్లో మీడియా హౌస్ అంటే ఏం చేస్తుంటారు? ఓన్లీ టెలివిజన్ సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా చేస్తుంటారా? ఫౌంటైన్ హెడ్ డిజైన్ స్టూడియో ఇప్పుడు లేదు, అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్. అది కాదు, ఇది మన జస్ట్ ఎల్లో. జస్ట్ ఎల్లో ఓన్లీ టీవీ ఇప్పుడు మానేశాను. సో ఇట్ విల్ బి మెయిన్లీ నెట్కి ఏమైనా చేయాలని, డిజిటల్ మీడియాకి. ఓకే. డిజిటల్ ప్లాన్స్ ఉన్నాయండి? ఏమైనా వెబ్ సిరీస్ అవన్నీ చేద్దామని? షార్టర్ ఫార్మ్స్, నాట్ ఓన్లీ 22 minute లెంగ్త్ కాకుండా ఎనీ యూ వాంట్ టు కామెంట్ సో మచ్ అబౌట్. అంటే అదేదో యాడ్ వచ్చింది కదా మనకి, టైర్స్ సిఎట్ ఏదో, రోడ్ ఈస్ ఫిల్డ్ విత్ ఇడియట్స్ అని. అలాగే ప్రపంచం నిండా ఇలాంటి పిచ్చి పెరిగిపోతుంది అన్ని రకాలుగా. సో ఏదో అనుబుద్ధి వస్తుంది. బ్లాగ్ సమ్టైమ్స్ ఐ బ్లాగ్, ఐఎమ్ లేజీ, సో ఇప్పుడు వీడియోలో ఏమైనా చేయొచ్చు అని. మీది ఫ్రీ మైండే కాకుండా చాలా ఫ్రాంక్ మైండ్ అని కూడా విన్నాను నేను. అంటే ఏదన్నా సరే మీకు మనసుకు నచ్చింది, మనసుకు తోచింది మీరు చెప్తారు, చేస్తారు, అనేస్తారు. చాలా వరకు. అది ఎప్పుడైనా మీకు ఎఫెక్ట్ చేసిందండి మీ కెరియర్ని కానీ, లేకపోతే మీ పర్సనల్ లైఫ్ని కానీ, మీ జనరల్గా? అంటే నా కెరియర్ ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయ్యే కెరియర్కి, సపోజ్ ఐ వాజ్ ఎంప్లాయిడ్, చాలా ప్రాబ్లం అయ్యేదేమో నాకు తెలియదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ అన్ఎంప్లాయిడ్, సో ఇట్ వోంట్ ఎఫెక్ట్ మీ. అన్ఎంప్లాయిడా? యా, పర్సనల్ రిలేషన్షిప్స్లో కూడా పెద్ద ఎక్కువ ఐ డోంట్ థింక్ నేను ఎక్కువ మాట్లాడాను. అంటే ఫ్రెండ్షిప్స్ లేకపోతే చుట్టరికాలు ఇలాంటివి తక్కువ, చాలా తక్కువ ఫ్రెండ్స్. మీరు చాలా ఈ ఇండియన్ పానోరమా ఫిల్మ్ ఫెస్టివల్స్కి వాటికి జూరీగా కూడా వెళ్ళారు. చాలా కదా, ఒక్కసారి ఇంటర్నేషనల్ ప్యానెల్లో ఉన్న దేనికి, చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. అంతే. ఒకసారి ఏమో ఇండియన్ పానోరమాకి వెళ్ళా 2 years బ్యాక్. ఒకసారి మొన్న నంది అవార్డ్స్ 2012కి వెళ్ళాను. ఎట్లా అనిపిస్తుందండి ఆ మూడు డిఫరెన్స్ ఏంటి? చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్కి, ఇండియన్ పానోరమాకి, నందికి ఒక జూరీగా మీ అబ్జర్వేషన్ ఏంటి? హౌ ఫెయిర్ ఆర్ దే? ఐ థింక్ ఇంటర్నేషనల్ ఫస్ట్ టైం నేను ఫస్ట్ జ్యూరీ మెంబర్ ఉన్నది ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. సో సుహాసిని నేను తప్ప అందరూ ఫారినర్స్, అండ్ ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ ఫెయిర్. ఇంకొకళ్ళు ఫోన్లు చేసి ఓట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ లేదు అక్కడ. ఫారినర్స్ వాళ్ళే మాట్లాడతారు, నార్వే నుంచి వచ్చిన వాళ్ళు వెళ్తాను. సుహాసినితో అసలు మాట్లాడరు, నేను ఎలాగో లేను పిక్చర్లో. అంటే చెప్పాను కదా, అవుట్ సైడర్ అని నాకు ఎవడో ఫోన్లు కూడా చేయరు. సో అది అడ్వాంటేజ్. సో ఇట్ ఈస్ ఫెయిర్ ఇన్ ద సెన్స్ there is no outside influence, but whether one member out of the whole jury will agree with the selection is different. I don't know. మిగిలిని obviously there will be phone calls, Indian Panorama అయినా some lobbying ఉంటుంది. జనరల్గా ఎలా ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ మన యాక్టర్స్, టెక్నీషియన్స్, డైరెక్టర్స్ రెగ్యులర్గా కంప్లైంట్ చేసేది ఏంటంటే నార్త్ సైడ్ లాబీ ఎక్కువ ఉంటుంది, అందుకనే అవార్డ్స్ అన్నీ వాళ్ళకే వెళ్తుంటాయి, మన తెలుగు వాళ్ళకి రావు అవార్డ్స్. పానోరమాలో చూసిన డెఫినెట్లీ బెంగాలీ అండ్ మలయాళీ లాబీ ఎక్కువ నార్త్ కంట, చాలా స్ట్రాంగ్గా. బట్ ఇదంతా అసలు కంప్లైంట్ చేసేది ఉంది, మీరు అప్లై చేసి అది సరే ఏ ఎఫెక్ట్ లేదండి. అది నిజంగా మంచి సినిమాని ఏంటి గ్యారెంటీ? ఆ జ్యూరీ ఎంత తెలివి ఉందో అంతే కదా అవార్డు. అవార్డు అన్నదే సినిమాకి కొలమానం కాదు, జ్యూరీకి కొలమానం. అది మంచి జ్యూరీయో కాదా అన్నది తప్ప సినిమానికి సంబంధం లేదు అది. సో ఈ అవార్డ్స్ నా దృష్టిలో చాలా అవార్డ్స్ వచ్చినాయి, తీసుకున్నాను, కానీ అసలు గవర్నమెంట్ అవార్డ్స్ ఇవ్వకూడదని నా అభిప్రాయం. ఇవ్వకూడదండి? ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు ఆయన శ్రీకృష్ణదేవరాయల పూర్వం అంటే కళలు మహారాజ్ పోషకులు కావాలి అప్పుడు.
బికాజ్ అందుబాటులో లేదు. ఒక పాట వినాలంటే సపోజ్ ఆ రోజుల్లో లేదు, లతా మంగేష్కర్ వచ్చి పాడాలంటే మామూలు సాధ్యమా ఎవరికైనా? ఆ రోజుల్లో పేర్లు తెలియదు ఎవరో పెద్దోళ్ళని, పెద్ద నాట్యగతికి రావాలంటే సో మహారాజు ఎవరో పెట్టాలి, ఈ ప్రజలు వెళ్ళి ఫ్రీగా చూస్తారు. ఓ పెద్ద కవిని తీసుకొచ్చి అయినా ఇచ్చేయటం. ఇప్పుడు అవసరమే ఉందండి, అన్నీ ఫ్రీగా దొరుకుతున్నప్పుడు గవర్నమెంట్ చేసేది ఉంది. ఇది అవార్డు అండ్ మంచిదంటే కోకోలాకి వెళ్ళి చూస్తారా? ఎంకరేజ్ చేసి అవసరం లేదా అన్నావు ఇప్పుడు. అండ్ లీవ్ ఇట్ టు ప్రైవేట్ వాళ్ళు చేయాలంటే ఓకే, ఫిల్మ్ఫేర్ ఆవిడ ఆడిష్టం, వాళ్ళ డబ్బులు. గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అవి మన డబ్బులు, వాళ్ళు ఎందుకు చేయాలి? అండ్ హూ ఆర్ దీస్ జ్యూరీ మెంబర్స్? మ్యాక్సిమం నాలాగా ఉంటారు. వీళ్ళైనా గొప్ప పుడింగ్లా అన్నీ తెలుసా వీళ్ళకి? ప్లస్ ఇదైనా రన్నింగ్ రేసా, ఇది బెస్ట్ ఇది సెకండ్ బెస్ట్ అనడానికి కొలమానం ఏంటి దీనికి? ఎప్పుడూ తెలిపే కాంట్రవర్సీ. ఒక ఇంట్లోనే మనకి ఒక సినిమా గురించి 10 ఒపీనియన్లు ఉంటాయి కదా. ఇంత నాన్ సెన్స్కి డబ్బులు టైం ఎందుకు వేస్ట్ చేయాలి గవర్నమెంట్? వేరే పనులు లేవా? దాని గురించి మళ్ళీ రిజల్ట్స్ గురించి కొట్టుకోవటం, తిట్టుకోవటం. Hi, I am KK Sendil Kumar. Catch me on an exclusive interview with Prema on Dialogue with Prema on iDreams.